హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్నవరం టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి, స్థల పురాణం, టైమింగ్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ డిస్టిక్లోని అన్నవరం టౌన్లో ఉన్నాయి. మనకి అన్నవరం చేరుకోవడానికి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాకినాడ నుంచి అన్నవరం 43 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ట్రైన్లో వెళ్ళామండి. మేము తునిలో దిగాము. తుని నుంచి అన్నవరంకి జస్ట్ 18 కిలోమీటర్సే. మనకు అక్కడ నుంచి ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. నుంచి అన్నవరం కొండపైకి మనకు ఆటో వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. లేదంటే మీరు అన్నవరంలో దిగితే అన్నవరంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుంచి మనకి కొండపైకి ఆటోస్ వచ్చేసి పర్ హెడ్ ఒక 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి మనకి అన్నవరం కొండ వరకు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. మీరు వెళ్తే మీకు కన్వీనియంట్గా ఉంది, మీరు ట్రై చేయండి. అన్నవరం టెంపుల్ గురించి తెలుసుకునే ముందు అన్నవరం స్థల పురాణం తెలుసుకుందాము. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేణులలో ఒకడైన మేరు పర్వతం అతని భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి స్వామివారి అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. అందులో ఒకరు భద్రుడు, ఇంకొక వారు రత్నాకరుడు. భద్రుడు మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేసి స్వామివారి వరఫలంతో శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థలమైన భద్రాచలంగా మారతారు. రత్నాకరుడు కూడా తన తల్లిదండ్రుల వలె స్వామివారి గురించి తపస్సు ఆచరించి మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండగా మారుతాడు. తూర్పు గోదావరి డిస్టిక్లోని పిఠాపురానికి సమీపంలో గోరాస గ్రామ ప్రభువు రాజు అయిన ఇనుగంటి వెంకటరమరాయని బహదూర్ పాలించే అరింకంపేడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఇరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు కూడా ఉండేవారు. ఒకసారి స్వామివారు ఈ ఇద్దరికి ఒకేసారి కలలో కనిపించి, నేను కొండపైన వెలిసాను, నాకు గుడి కట్టించండి అని స్వప్నంలో కనబడి చెప్తారు. వెంటనే వాళ్ళు మరనాడే ఆ స్వామివారి కోసం వెతుకుతూ అన్నవరం వెళ్తారు. అప్పుడు వాళ్ళకి అంకెడు చెట్టు కింద స్వామివారు కనబడతారు. వెంటనే రాజు స్వామివారికి గుడి నిర్మిస్తాడు. ఇదండి ఈ అన్నవరం యొక్క స్థల పురాణం. ఇప్పుడు అన్నవరం టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆలయంలో మనము సత్యనారాయణ స్వామిని పూజిస్తాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో ఆవిర్భవించిన వారే ఈ సత్యనారాయణ స్వామి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు ఈ వ్రతం చాలా ఎక్కువ శాతం జరుపుకుంటారు. ఈ ఆలయం అన్నవరం టౌన్ నుంచి కొండపైన ఉంటుంది. మనకి అన్నవరం స్టేషన్ నుంచి కొండపైకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి కొండ కిందే కాకుండా కొండపైన కూడా రూమ్ ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. మనకి ఎంట్రీలోనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడే మనకి రూమ్స్ అనేటివి ఇస్తారు, మనం ముందే బుక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అంత రష్ ఏం లేదు. మనకి ఫెస్టివల్ టైమ్స్లో పౌర్ణమి నాడు రూమ్స్ దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రీ డార్మెంటరీ హాల్ అండి, ఎవరైనా ఉండొచ్చు. ఇది చాలా నీట్గా కూడా ఉంటుంది. ఫ్రీ డార్మెంటరీ ఆపోజిట్ సైడే లేడీస్ అండ్ జెంట్స్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి రూమ్స్ దొరకకపోతే అక్కడ ఫ్రెష్ కావచ్చు. నీట్గా ఉంటాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంతేకాకుండా మనకి లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ డార్మెంటరీలో లాకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే లాకర్స్ వచ్చేసి ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. 500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. తర్వాత మనం లాకర్ ఖాళీ చేశాక మన మనీ మనకి వాపస్ చేస్తారు. ఇదండి ఫ్రీ డార్మెంటరీ హాల్. మనకి లాకర్స్ కూడా ఉంటాయి, అలాగే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. లాకర్స్కి ముందు మీరు లాక్స్ తీసుకొని వెళ్ళడం బెటర్. ఇది వచ్చేసి సత్రాలండి. రూమ్స్ అనేటివి కూడా చాలా నీట్గా ఉంటాయి. మనకి కొండపైన కొంచెం లోపలికి వెళ్ళాక కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది, పార్క్ చేసుకోవచ్చు. కానీ పౌర్ణమి నాడు, ఫెస్టివల్స్ టైం నాడు పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం. మనకి టెంపుల్ పైన కూడా షాప్స్, హోటల్స్ లాంటివి ఉన్నాయి. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలే కాకుండా మ్యారేజెస్ కూడా చాలామంది చేసుకుంటారు. మేము వెళ్ళింది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలామంది మ్యారేజెస్ కూడా అక్కడ జరిగాయి.
మనకి సిఆర్ఓ ఆఫీస్ నుంచి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో అక్కడికి బై వాక్ వెళ్ళొచ్చు. ఈ ఆలయంలో స్వామివారిని వీర వెంకట సత్యనారాయణ స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే ఆలయంలో దర్శించుకోవచ్చు. మనము చేసి రత్నగిరి శిఖరం పైన పంబా నది ఒడ్డున మనకి టెంపుల్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రీ అండి. చూడండి ఎంత ప్రశాంతంగా అద్భుతంగా కనిపిస్తుందో. చుట్టూ కొండల మధ్యలో స్వామివారి టెంపుల్ ఉంటుంది. వెళ్ళే ముందు మనం ఒకసారి చుట్టూ చూద్దాము. ఒకవేళ మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటే కొబ్బరికాయలు అట్టి పండ్లు మీరు బయట కొనుక్కోవాలి. ఇది ఫ్రీ బస్ అండి. స్టేషన్ నుంచి మనకి కొండపైన దేవుడి గుడి ముందు దాకా వస్తుంది. ఇది ఇంకొక వే. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. మనకి ఏ పూజకి ఎంతెంత టికెట్ అనేది క్లియర్గా ఇక్కడ ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారు. మనం పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి వాళ్ళే ఇస్తారు. ఒక కొబ్బరికాయలోనూ అరటి పండ్లు మాత్రం మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మేము 300 రూపీస్ పూజా టికెట్ తీసుకున్నాము. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాము. టెంపుల్ మనం వెస్ట్ గోపురం నుంచి వెళ్ళాలి. ఈ ఆలయం వచ్చేసి మనకి 2 అంతస్తుల్లో ఉంటుంది. ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. సీనియర్ సిటిజన్స్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఆలయం చుట్టూ మనకి వ్రత మండపాలు ఉంటాయి. వాటిపైన సత్యనారాయణ స్వామి వ్రతం సంబంధించిన పెయింటింగ్స్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఈ ఆలయంలోనే మనకి చుట్టూ మండపాలు అనేటివి ఉంటాయండి. వ్రతం ఒక మండపం అయిపోయాక ఇంకో మండపంలో వ్రతాలు స్టార్ట్ చేస్తారు. ఈ టెంపుల్లో 365 డేస్ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వ్రతాలు వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రసాదాలతో సహా వాళ్ళే ఇస్తారు. ఓన్లీ కొబ్బరికాయలు, అరటి పండ్లు మాత్రమే మనం తీసుకెళ్ళాలి. మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM దాకా వ్రతాలు జరుగుతాయండి. మనకి వ్రతాలు టికెట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 300, 1000, 1500, 2000. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది తీసుకోండి. నాకు ఈ వ్రతం కంప్లీట్ కావడానికి మొత్తం ఒక 1.5 అవర్ టైం పడుతుంది. వ్రతం కంప్లీట్ అయ్యాకనే స్వామివారి దర్శనానికి మనం వెళ్ళాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. వ్రతం కంప్లీట్ అయిపోయింది మాది. ఇప్పుడు మనం టెంపుల్ దర్శనానికి వెళ్దాము. పూజ అయిపోయాక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. టోటల్ 6 కొబ్బరికాయలు తీసుకెళ్తాం. వ్రతానికి 5 అయిపోతాయి. ఇంకొకటి స్వామివారి సన్నిధిలో కొట్టడానికి. ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దాము. మేము వెళ్ళింది పౌర్ణమి నాడు కాబట్టి రష్ చాలా ఉంది. సో మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఒకవేళ మీరు ఫ్రీ దర్శనం అయితే మనం ఎంట్రీ నుంచి సైడ్కి మనకి ఇది ఫ్రీ లైన్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మనకి పక్కనే లిఫ్ట్ కూడా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి. ఒకవేళ 200 రూపీస్ దర్శనం అయితే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అలౌమెంట్ ఉంటుంది. మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి కళ్యాణ మండపం అలాగే గోశాల కూడా కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ తీసుకొని గోమాత పూజలు అలాగే గోమాతకు దానం కూడా తినిపించవచ్చు. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం దర్శనానికి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 2 ఫ్లోర్స్లో ఉంటాయి. మనం 2 ఫ్లోర్స్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఒకవేళ మీరు స్పెషల్ టికెట్ తీసుకుంటే వెస్ట్ సైడ్ ఉన్న గోపురం దిక్కు మనము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. ముందుగా మనం పైన అంతస్తులో ఉన్న స్వామివారిని దర్శించుకుందాము. మనకి స్వామివారు ఒకవైపు అనంతలక్ష్మి అమ్మవారితో మరోవైపు శివుడితో ఉంటారు. ఇక క్రింది అంతస్తుకి రాగానే క్రింద గర్భాలయంలో వైకుంఠ నారాయణ మహాయంత్రం అలాగే స్వామివారి పీఠం ఉంటుంది. ఇక్కడ క్రింద పీఠంలో ఉన్నది బ్రహ్మ, పైన లింగాకారంలో ఉంది శివలింగ స్వరూపం, దానిపైన ఉన్నది విష్ణు స్వరూపం. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే కాడ మనము దర్శించుకోవచ్చు. దర్శనం అయ్యాక మనకి
స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ వ్రతానికి 1500 రూపీస్ టికెట్ తీసుకుంటే స్వామివారి గర్భాలయం ముందు మనము వ్రతం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం అయిపోయాక మనం ఈస్ట్ గోపురం నుంచి బయటికి వస్తాము. మనకి ఈస్ట్ గోపురం ఎదురుగా ఒక రావి వృక్షం కూడా ఉంటుంది. భక్తులు ఇక్కడ ఆవు నెయ్యిలతో దీపం వెలిగిస్తారు. అలాగే ఆవు నెయ్యి దీపాలు కూడా అక్కడ మనకి కొనుక్కోవడానికి అవైలబుల్గా షాప్స్ కూడా ఉంటాయి. మనకి రావి చెట్టు ముందు టెంపుల్ యొక్క స్థల పురాణం అలాగే రావి చెట్టు యొక్క విశిష్టత కూడా రాసి ఉంటుంది. క్లియర్గా చూడండి. స్వామివారి దర్శనం అయ్యాక మనకి ఈస్ట్ గోపురం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి కిందికి దిగితే మనము రామాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఎవరైనా మెట్ల మీద నుంచి వస్తే ఇది వాళ్ళకి ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనకి రెస్టింగ్ ఏరియా ఉంటుంది. చాలా షాప్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో తప్ప మిగతా అన్ని రోజుల్లో ఇక్కడ అన్నదానం ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే ప్రసాదాలు అన్నప్రసాదాలు తయారు చేస్తారు. ఇదే శ్రీరాముని టెంపుల్. ఇక్కడ శ్రీరాముడు ఈ అన్నవరం ఆలయానికి క్షేత్రపాలకుడు. శ్రీరాముని దర్శించుకున్నాక మనం కొంచెం దూరం వెళ్తే మనకి మెట్లు అనేటివి ఉంటాయండి. అటు నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. స్వామివారిని దర్శించుకున్నాక అన్నవరం ప్రసాదం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది. ఇదండి అన్నవరం టెంపుల్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరవికాస్ వరల్డ్.